నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు. సంగారెడ్డి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రులకు N95 మాస్కులు విరాళం. దాతలకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి హరీష్ రావు. శ్రీకాళహస్తిలో అర్చక వివాదంపై సమగ్ర విచారణ. త్రిసభ్య కమిటీని నియమించిన ఈవో. నల్గొండ జిల్లా అనుముల మండలంలో జంట హత్యల కలకలం. పాత కక్షల కారణంగానే హత్య చేశారని భావిస్తున్న పోలీసులు. సంగారెడ్డి జిల్లా జారసంగంలో రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు. వేమలవాడలో ఘనంగా శ్రావణ సోమవారం వేడుకలు. కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్న సిబ్బంది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సంగారెడ్డి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రులకు మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో మహేశ్వర మెడికల్ కాలేజ్ తరపున 2000 N95 మాస్కులు, 500 PPE కిట్లను అందించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సహాయం చేస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా బారిన పడిన వారికి ధైర్యం చెప్పాలని, వారిలో ఆత్మవిశ్వాసం నింపాలని తెలిపారు. కోవిడ్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఇటీవల చోటు చేసుకున్న అర్చక వివాదంపై మళ్లీ సమగ్రంగా విచారణ జరపాలని ఈవో చంద్రశేఖర్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు విచారణకు త్రిసభ్య కమిటీ నియమించారు. ఆలయంలో ఇటీవల ఉద్యోగంలో చేరిన ఓ అర్చకుడు స్వామివారి స్వయంభూలింగాన్ని సృష్టించడంపై వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో ప్రత్యేక బృందాన్ని విచారణ జరపాలని ఆదేశించారు. ఆదేశాలు అంటే ఒక దొంగలలాగా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అన్నమాట. తీసుకోవచ్చు భక్తులు కంపల్సరీ చేసి దర్శనాలు భక్తులు సంతోషం చేసి తీసుకోవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా స్వామివారికి సన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో భక్తులు ప్రభుత్వ నిబంధనలు పాటించేలా ఆలయ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు అప్పల భీమశంకర్ శర్మ, చంద్రగిరి శరత్, గణేష్, కృపాల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
अंतरिक्षं सूर्य संधत्तन्मे जिन्मतं क्षेत्रकं संधत्तन्मे जिन्मतं संधत्तन्तामे स्थावरं ओम प्राचीरक्षकुस्थाः నల్గొండ జిల్లా అనుముల మండలం అజారిగూడెంలో జంట హత్యలు కలకలం రేపాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను దుండగులు వేటకొడవలతో దాడి చేసి హతమార్చారు. మృతులు సత్యనారాయణ, అంజి ఇంటి ఆరుబయట నిద్రిస్తుండగా ఈ దాడికి పాల్పడ్డారు. మృతులు ఓ హత్య కేసులో నిందితులని, ఇటీవలే బెయిల్పై విడుదలయ్యారని పోలీసులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య చేసినట్లు భావిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జారసంగ మండలం మాచునూరు గ్రామ శివార్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఆటోకి తగిలాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. మృతుడు అల్లందుర్గం మండలానికి చెందిన రామచందర్గా గుర్తించారు. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. కరోనా పేషెంట్లకు అందిస్తున్న సేవలపై అధికారులను, ఆసుపత్రి సిబ్బందికి ఆరా తీశారు. పేషెంట్లతో ఫోన్లో మాట్లాడి మనోధైర్యం కల్పించారు. కరోనా పేషెంట్లను ఆత్మీయంగా పలకరిస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలని డాక్టర్లకు సూచించారు. డాక్టర్లు ఎవరు లోపలికి వెళ్ళి రా మొత్తం సిపికి చేసుకోండి. మీరు పోతారా? ఎందుకనే ఉండదు లోపల మేము లోపలికి వెళ్ళాము. ఎక్కడ మన ఐసీలో ఉన్నారా? ఇటు ఐసీ కాదు, లెఫ్ట్ ఐసీ. ఇప్పుడే దాన్ని కంబైన్ వాడుతున్నాం సార్. ఐసీయూ ఆక్సిజన్ రెండు చోట్ల ఇక్కడ లేదు సార్. ఇంకా సిలిండర్స్ ఉన్నాయి. సెంట్రల్ ఆక్సిజన్ ఇటు సైడ్ లేదు సార్. అది పేషెంట్ ఉంది కాబట్టి వాళ్ళు చేయట్లేదు సార్. ఆ పరికరాలను బిగించలేదని ఇటు సైడ్ చేస్తాం సార్. వెంటిలేటర్స్ పెట్టాం సార్. కలెక్టర్ మాట్లాడుతున్నా లేదా? మా అమ్మ లేదా? నువ్వెందుకు? నీ కూడా ఉందా? అమ్మ మాట్లాడతావా, నువ్వు మాట్లాడతావా? ఏ ఊరు మీది? పటాన్చేరు. బీరంగూడనా? పటాన్చేరు ఉంటావా? ఓకే. అమ్మకి నేను కలెక్టర్ని మాట్లాడుతున్నా. ఏం లేదుగా, ఇబ్బందులు ఏం లేవు కదమ్మా? ఆయాసం కానీ, జ్వరం కానీ, గొంతు నొప్పి కానీ మందులు తీసుకుంటుందా? బిడ్డ కూడా బాగానే ఉందిగా? రాజు కూడా ఏమి ఇబ్బంది లేదు, భయపడకండి. ఇది భయం అస్సలు ఉండద్దు. భయం ఉంటే ఇబ్బంది అవుతుంది. భయమే ఉండద్దు. ఇంట్లో ఉండే బదులు ఇప్పుడు ఇక్కడ ఉంటుండ్రు. అమ్మ నేను చూసుకుంటే ఇబ్బంది లేదు. డాక్టర్లు మంచిగా చూసుకుంటారు. దవాఖాన బాగుందా?
బాగానే ఉంది. ఎట్లా వచ్చింది ఇది మీకు? అంటే ఇంట్లో ఎవరికి ఉండేనా? మంచిగా ఉంది కదా? వేడి నీళ్ళు ఇస్తుందా? వేడి నీళ్ళు తాగడానికి వేడి నీళ్ళు ఇస్తుందా? వేడి నీళ్ళు అక్కడ ఫిల్టర్ ఉంటుంది, వేడి అంటే వేడి వస్తుంది అమ్మా. అక్కడే అరటిపండు ఇచ్చిరమ్మా. కొద్దిగా బాలపాలతో ఇచ్చిరా. ఇవాళ మధ్యాహ్నం నుంచి ఇస్తారు అవి కూడా. ఇంకేం ఇబ్బందులు ఉన్నాయా? ప్రోటీన్ పౌడర్ ఉంటుంది. నిర్మల్ జిల్లా ముదోల్ గ్రామంలో క్యాన్సర్ బారిన పడిన ఓ బాలుడికి శస్త్రచికిత్స నిమిత్తం దాతలు 3 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చి మానవత్వం చాటుకున్నారు. 6వ తరగతి చదువుతున్న భూమేష్ అనే బాలుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. పనిచేస్తే గాని పూట గడవని పరిస్థితుల్లో బాలుడి తల్లిదండ్రులు నర్సయ్య, గజ్జవ్వ చికిత్స కోసం హైదరాబాద్ ఆసుపత్రిని ఆశ్రయించగా 7 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో వారు కంగుతిన్నారు. విషయం తెలుసుకున్న కొందరు దాతలు ముందుకు వచ్చి 3 లక్షల విరాళం అందించారు. బాలుని ఆపరేషన్కు మరో 4 లక్షలు కావాల్సి ఉండగా దాతలు ముందుకొచ్చి సహాయం చేయాలని కోరారు. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డి 25,000 రూపాయల చెక్కును ఆ కుటుంబానికి అందించారు. ముదోల్ కంటి ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి మిస్టర్ నర్సయ్య వాళ్ళ అబ్బాయి భూమేష్ బ్లడ్ క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నాడు. గత 20 రోజులుగా హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఫైనల్ డయాగ్నోసిస్గా బ్లడ్ క్యాన్సర్గా నిర్ధారించారు. సో నీలోఫర్ హాస్పిటల్ నుంచి కేర్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. సో కేర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ప్రజెంట్ గత వారం రోజుల నుంచి. దానికి మొత్తం ఖర్చుకు 6 లక్షల రూపాయలుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో ఆయన బీద కుటుంబంలో పుట్టాడు. అతనికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. 2 అమ్మాయిలు కూడా ఉన్నారు అతనికి. సో మా హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నారు. ఒక 10,000 రూపాయలు జీతం ఉంటుంది అతనికి. సో 6 లక్షల రూపాయలు తను కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు ప్రజెంట్. అయితే మేము అందరం ఉద్యోగులం, ఇక్కడ పనిచేసే ఉద్యోగులందరూ కలిసి ఏకమై కొద్దిగా అమౌంట్గా తయారు చేసి ఆయనకు హెల్ప్గా చేద్దామని అనుకున్నాం మొదటగా. సో అందులో అందరు ఎంప్లాయీస్ వాళ్ళ వాట్సాప్ అండ్ సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టడం వల్ల చాలామంది దాతలు ముందుకొచ్చారు. సో ఇప్పటివరకు అందరూ దాతల రూపంలో వచ్చిన అమౌంట్ 3.5 లక్షల వరకు రీచ్ అయింది. సో ఇంకా దాదాపు 2.5 లక్షల వరకు అవసరం ఉంది. సో ఎవరికైతే దాతలకు విజ్ఞప్తి ఏమనంటే ఎవరైనా చేయాలనుకున్న వారు సో మమ్మల్ని సంప్రదించగలరు హాస్పిటల్లో పనిచేసిన సిబ్బందికి. సో వాళ్ళు డీటెయిల్స్ అన్ని ఇవ్వగలుగుతారు. ముదోల్ గ్రామానికి చెందినటువంటి తుమ్మ నర్సయ్య మరియు గజ్జవ్వ దంపతులకు 3 సంతానం. దాంట్లో చిన్నవాడైనటువంటి భూమేష్ అనే బాబు, ఆయనకి 11 సంవత్సరాలు. ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల ఆయనకి హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్లో చెకప్ చేయించారు, ట్రీట్మెంట్ చేయించారు. అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఆయనకి పూర్తి స్థాయిలో డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఆయనకు బ్లడ్ క్యాన్సర్ ఉందని నిర్ధారించారు. సడన్లీ అటు విషయం తెలుసుకున్నటువంటి నర్సయ్య ఒకేసారి ఆ క్యాన్సర్ ఉందని తెలుసుకోవడం వల్ల సడన్లీ బాధతో కుమిలిపోయాడు. మరియు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు బ్లడ్ క్యాన్సర్కి సంబంధించి ట్రీట్మెంట్ చేసుకోవడానికి మీకు దాదాపు 6 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలపడంతో ఇంకా ఆయనకి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంకా బాధతో కుమిలిపోయారు. మరియు అట్టి సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వాళ్ళు హుటాహుటిన ఒక 2 లక్షల రూపాయల వరకు బయట నుంచి అప్పు తీసుకోవడం జరిగింది. మరియు 15 రోజులుగా 2 లక్షల రూపాయలతో కూడా ట్రీట్మెంట్ చేశారు. అయినా ఆయనకు ఎటువంటి ఇంకా కాలేదు, ఎటువంటి పూర్తి స్థాయిలో నయం కాకపోవడంతో డాక్టర్లు ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది, ఆయనకి 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలియజేయడంతో ఆయన ఇంకా కుమిలిపోయాడు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో జెడ్పీటీసీ పద్మావతి 6 గ్రామాల సర్పంచులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు జెడ్పీటీసీ పద్మావతి తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. 6 సర్పంచులు, వార్డు మెంబర్లు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా రాజీనామా చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్లో పనిచేస్తామని పార్టీలోకి రావడం జరిగింది. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా
ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 24 గంటల కరెంటు కానీ, జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, ఇంకా మా గ్రామాలు, మా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలని వారంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. వారందరికీ పేరు పేరున స్వాగతం. ఇవాళ జిల్లాలో సంగారెడ్డిలోని 2 మున్సిపాలిటీలు కూడా మొన్న టీఆర్ఎస్ పార్టీయే కైవసం చేసుకుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు సంగారెడ్డితో సహా టీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నది. ఇవాళ సంగారెడ్డి ప్రాంత ప్రజలు కూడా మళ్ళీ ఇవాళ టీఆర్ఎస్ వైపు ఆకర్షితులై ఇవాళ ప్రజాప్రతినిధులు కానీ, ప్రజల్లో కానీ ఒక స్పష్టమైనటువంటి మార్పు, మేము టీఆర్ఎస్ వైపు ఉండడం ద్వారానే అభివృద్ధి జరుగుతుంది అనేటువంటిది ఇవాళ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ మొన్న కూడా సంగారెడ్డి రూరల్ మండలము, కంది మండలం నుంచి కూడా చాలామంది సర్పంచులు, ఎంపీటీసీలు చేరారు. ఇవాళ కొండాపూర్ మండలం నుంచి కూడా చేరినారు. సంగారెడ్డిలో కొంతమంది కౌన్సిలర్లు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరినారు. సదాశివపేటకు సంబంధించి కూడా రేపో ఎల్లుండో మరికొంతమంది కౌన్సిలర్లు, పార్టీ నాయకులు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. అంటే ఇలా అందరి ఆలోచన కూడా ఒకటే ఉంది, అభివృద్ధి కేసీఆర్ గారితో, టీఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమనేటువంటిది ఇలా ప్రజలందరూ కూడా గుర్తించారు. కనుకనే ఇలా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతూ ఉన్నారు. చేరిన వారందరినీ కలుపుకుంటాం, పాత వారిని, కొత్త వారిని అందరినీ కలుపుకొని సంగారెడ్డి ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తాం. ఇప్పుడైతే ఎన్నికలు లేవు, ఇంకో 4 ఏళ్ల దాకా ఓట్లు లేవు, రాజకీయాలు లేవు, ఎలక్షన్ లేదు. కానీ కేవలం ఆ ప్రాంత అభివృద్ధి కోసం సంగారెడ్డి నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో సంపూర్ణమైనటువంటి సహకారం ఇచ్చి ఆ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ రాజ్ కుమార్, కుషాయిగూడకు చెందిన ఆర్కెస్ట్రా సింగర్ దీపిక ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యారు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ యువకుడు ఇరువురి మధ్య తలెత్తిన వివాదాల కారణంగా మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారు. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసిన ఆర్జే పోలీసులు రాజ్ కుమార్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. 2/8/2020 నాటి 1:10 ఫిర్యాదురాలైనటువంటి కుమారి బుకియా దీప, డాటర్ ఆఫ్ దేవి సింగ్, వయసు 23 సంవత్సరాలు. ఈమె డ్యాన్సర్. ఈమె వచ్చేసి క్యాస్ట్ ఎస్టీ, చక్రీపురం కాలనీ, కుషాయిగూడలో ఉంటుంది. ఈమె గత 1.5 సంవత్సరాల క్రితం ఈ బహదూర్గూడ శంషాబాద్ మండలికి సంబంధించినటువంటి రాజ్ కుమార్, తండ్రి పేరు అర్జున్ అనే వ్యక్తితో ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత వాళ్ళిద్దరూ స్నేహం చేస్తూ క్లోజ్ అయిపోయారు. తర్వాత ఆమెను 8 నెలల క్రితం పెళ్లి చేసుకుంటా అని చెప్పించేసి అక్కడి నుంచి తెప్పించి ఆమెను తీసుకొని వచ్చి కుషాయిగూడకి తీసుకొని వచ్చి శంషాబాద్ పట్టణంలోని ఆర్బీ నగర్లో కిరాయికి తీసుకొని ఆమె నుంచి భార్యాభర్తలని చెప్పుకొని ఉంటున్నారు. ఆమెను శారీరకంగా అనుభవించినాడు ఇన్ని రోజులు. ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకోమని చెప్తే నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, నేను చేసుకోను అని ముఖం చాటేస్తున్నాడు. సో ఈ విధంగా మోసం చేసిందని చెప్పేసి ఆ దీప అనే ఫిర్యాదురాలు రాజ్ కుమార్పై చట్టరీత్యా చర్య తీసుకోవాలని ఈరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా దాన్ని కేసు నమోదు చేసి పరిశోధన చేస్తున్నాం. మరి ఎందుకు చేసుకున్నట్టు సార్ ఇప్పుడు వాళ్ళ మధ్య కొన్ని డిఫరెన్సెస్ వచ్చినట్టున్నాయి. మళ్ళీ అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. సూర్యాపేట ప్రభుత్వ దవాఖానా నుండి కరోనా రోగులు తరచూ బయటకు వస్తుండడంతో ఆసుపత్రిని ఆనుకుని ఉన్న కాలనీ వాసులు భయాందోళన చెందుతున్నారు. అందరితో కలిసి యథేచ్ఛగా తిరుగుతుండడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో కరోనా బాధితులకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. ఆన్లైన్ క్లాసెస్ జరుగుతుంది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనేవారని, కానీ ఈ సంవత్సరం కారణంగా కరోనా వైరస్ నేపథ్యంలో భక్తులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారని తెలిపారు. భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఏటా మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామదేవత అయినటువంటి పోషమ్మ దేవాలయాన్ని ఘనంగా అలంకరించుకొని ప్రతి శ్రావణ మాసం పెద్ద ఎత్తున పిల్ల పాపలతోని, కుటుంబ సభ్యులతోని బోనం ఎత్తుకొని ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ బోనాల పండుగ కోవిడ్ కారణంగా భయంకరంగా వ్యాప్తి చెందుతున్నటువంటి ఈ కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు దయచేసి భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనమందరం కూడా మన ఇళ్లలో
ఆ అమ్మవారిని, ఆ పోషమ్మ తల్లిని ప్రార్థిస్తూ ఇంటికాడనే బోనం చేసుకొని ఆ తల్లి దీవెనలు పొందాలని కూడా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ సందర్భంగా ప్రతి శ్రావణ మాసం ఆదివారం నగరంలో ఉన్నటువంటి అనేక పోషమ్మ దేవాలయాల్లో ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ పండుగ మరి ఈ గత ఆదివారం కానీ ఈ ఆదివారం కానీ శ్రావణ మాసం చివరి ఆదివారంలో మీరందరూ కూడా ఇళ్లలోనే పూజ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కేవలం ఆలయ పూజారులే వచ్చి అమ్మవారికి ఆ బోనం సమర్పిస్తారు. ఆలయ మర్యాదతోని అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా మరి ఇళ్లలో పూజ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగళూరు గ్రామంలో గ్రామ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్యుల సహకారంతో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల లైబ్రరీకి 600 పాఠ్యపుస్తకాలు అందించారు. విద్యార్థుల వ్యక్తిత్వ సమగ్ర అభివృద్ధి కోసం పుస్తకాలు అందించేందుకు ముందుకు వచ్చిన వారికి డాక్టర్ పి సుధాకర్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రచయిత ఏం చెప్పదలుచుకున్నాడు, ఈ బుక్లో ఆయన ఏం చెప్పిండు, దానివల్ల నాకేం వచ్చింది, తర్వాత నేను ఈ బుక్ ద్వారా మీ అందరికీ ఏం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మీరు రాసిన సమీక్షలన్నింటినీ కూడా మనం తీసుకొని ఒక పుస్తకంలాగా ప్రచురిస్తాం. ప్రతి ఒక్కరి సమీక్షలు వారి 6 పేజీల సమీక్ష అయిపోయింది. మీ పేరేం పేరు? సమీనా. మీ పేరేం పేరు? మోహన్. సో వీరిద్దరు ఇట్లా అందరి సమీక్షలు ఇప్పుడు మోహన్ పేరుతో 6 పేజీల సమీక్ష ఉంటుంది. ఆ సమీక్షని మనం ఒక పెద్ద బుక్ లో స్టార్ట్ చేస్తాం. ఇట్లా మీరందరూ రాసిన సమీక్షలతో ఒక పుస్తకాన్ని తయారు చేసి దాన్ని ప్రచురిస్తాం. మనం మంచి పబ్లిషర్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని ప్రచురించి ఈ లైబ్రరీ కాకుండా మిగతా లైబ్రరీలో కూడా ఇట్లాంటి కామెంట్ మనం తయారు చేస్తాం. దీని ద్వారా ఏంటంటే మనం విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరికి పుస్తక అలవాటు పుస్తక పఠనం. ఎందుకంటే మనం ఇంటర్మీడియట్ చదువుతాం, మనం అన్ని క్లాసెస్ చదువుతాం. నేను కూడా ఎంబీబీఎస్ చదివే కన్నా ముందు బాటనీ, జువాలజీ, మీలాగనే సైన్స్, గణితము, సాంఘిక శాస్త్రము, సామాన్య శాస్త్రము అన్ని చదువుకున్నాం. కానీ నాకు ఏమి గుర్తులేవు. మీకు గుర్తుందా? మీరు 10th క్లాస్ ఏం చదువుకున్నా గుర్తుందా? ఏదో కొన్ని మీకు బాగా బ్రాడ్గా ఉండేది, కానీ ఆ పాఠాలు అయితే ఏం గుర్తుండవు కదా. మనం ఏంటంటే అవి ఓన్లీ చదువుతాం, మర్చిపోతాం. ఎగ్జామ్ అయినాక దాన్ని అసలు మనం బ్రెయిన్లో కూడా రాదు. కానీ ఇవి మాత్రం మీ జీవితంలో తిరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ మిమ్మల్ని నడిపిస్తూనే ఉంటాయి. ఈ స్టోరీలు, వీళ్ళ ఆత్మకథలు, వీళ్ళు చేసిన ఎక్స్పీరియన్సెస్, వీళ్ళు అనుభవించిన కష్టాలు, వీళ్ళు అనుభవించిన వాళ్ళకు వచ్చిన ప్రేరణలు, ఇవన్నీ కూడా మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు నేను ఈ పని చేస్తున్నానంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇట్లా చేసిండు కాబట్టి నేను కూడా ఇట్లా పని చేస్తాను. మీకు టీఎన్ శేషన్ గురించి తెలుసా? టీఎన్ శేషన్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నాడు, ఎన్నికల కమిషనర్గా ఉన్నాడు ఆయన. 1990లో ఇవాళ మనకి ఏంటంటే ఇంతకుముందు ఎలక్షన్స్ అన్ని బాగా డబ్బులు కొట్లాటలతో జరిగేవి. మీరు అడగండి, మీ పటేల్ని అడగండి, మీరు మన శివరాజుని అడగండి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో ఆటో యూనియన్ మండల నూతన కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా పల్లెపల్లి జలేందర్, ఉపాధ్యక్షులుగా కోలపురం శంకర్, ఎస్డి సాదిక్, ప్రధాన కార్యదర్శిగా రామంచ విజయ్, కోశాధికారిగా కల్లెపల్లి మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం జలేందర్ మాట్లాడుతూ ఆటో కార్మికులు తనపై నమ్మకం ఉంచి మండల అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామ అడవుల్లో పచ్చదనం పెంచేందుకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు వినూత్న ప్రయత్నం ప్రారంభించారు. అడవిలో డ్రోన్ ద్వారా విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భూమిపుత్ర ఎన్జిఓ మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఈ రెండింటి యొక్క ఆధ్వర్యంలో కొడకంచి ఫారెస్ట్ బ్లాక్లో ఉన్నాం. జిన్నారం మండలంలో ఈ లోపల దట్టమైనటువంటి అరణ్యం లేనటువంటి ప్రాంతంలో, మనిషి చేరుకోలేనటువంటి ప్రాంతంలో సీడ్ బాల్స్ అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా డ్రోన్ ద్వారా వాటికి 3 కిలోమీటర్ల రేడియస్లోకి నిలబడే దగ్గర నుంచి 3 కిలోమీటర్ల రేడియస్లో వెళ్ళిన తర్వాత మనం ఎక్కడంటే అక్కడ ఆపరేషన్ ద్వారా అక్కడ వెదజల్లే విధంగా చేసే కార్యక్రమం చేశాం. ఈరోజు 1,00,000 సీడ్ బాల్స్ ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో చేయడానికి నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఇప్పుడే దీన్ని శ్రీకారం చుట్టాం. ముఖ్యంగా దీనికి ముందుకు వచ్చినటువంటి ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మరియు భూమిపుత్ర వారి యొక్క వినూత్న ఆలోచనకి అభినందనలు తెలియజేస్తున్నాను. జిల్లాలో అడవుల శాతం తక్కువగా ఉంది, కేవలం 5 నుంచి 6% ఉంది పరిస్థితి. 33% ఉండాలి. దీన్ని పెంచాలంటే ఫారెస్ట్లో ఉన్నటువంటి డెన్సిటీ పెంచడంతో పాటుగా సోషల్ ఫారెస్టేషన్లో భాగంగా పల్లె ప్రకృతి వనాలు, తర్వాత పార్కులు, ఈ విధంగా ఎవెన్యూ ప్లాంటేషన్, కమ్యూనిటీ ప్లాంటేషన్, బండు ప్లాంటేషన్ ఇవన్నీ విరివిగా చేయాలి. ఎక్కువ సమయంలోనే లక్షలాది మొక్కలు పెరిగే విధంగా చేయొచ్చు. దాదాపుగా సైంటిస్టులు మరియు ఫారెస్ట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా దాదాపు 80% సర్వైవల్ ఉంటుంది. ఈరోజు సాయంత్రానికే మంచి వర్షం వస్తే దాదాపుగా 100% సర్వైవల్ ఉంటుంది. ఇష్టపడుతూ వారి యొక్క మహిళా సంఘాలు కూడా అద్భుతంగా ఇస్మాయిల్ ఖాన్పేట తదితర ప్రాంతాల్లో మహిళా సంఘాలు చిన్నారుల నుంచి మొదలు పెట్టుకుంటే పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా దీన్ని చేయడం జరిగింది. మహిళా సంఘాలను కూడా ప్రోత్సహిస్తూ ఈ సీడ్ బాల్స్ను తయారు చేస్తాము. చేసేసి ఈ డ్రోన్ ద్వారా
ఈ ఫారెస్ట్ ఏరియాలో జరాసంగం, నారాయణఖేడ్ ఇతరత్ర అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే మనం చేరుకోలేమో, మనం చేరుకొని మొక్క నాటలేమో అక్కడికి ఈ ప్రయోగం చేయడం ద్వారా 80% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రాంతాల్లో ఎంత వృక్ష సంపద పెంచితే అంత మంచిది. కాబట్టి భూమిపుత్ర వారికి, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్కి నా యొక్క జిల్లా కలెక్టర్గా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ డెఫినెట్గా జిల్లా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రులకు N95 మాస్కులు విరాళం. దాతలకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి హరీష్ రావు. శ్రీకాళహస్తిలో అర్చక వివాదంపై సమగ్ర విచారణ. 3 సభ్య కమిటీని నియమించిన ఈవో. నల్గొండ జిల్లా అనుముల మండలంలో జంట హత్యల కలకలం. పాత కక్షల కారణంగానే హత్య చేశారని భావిస్తున్న పోలీసులు. సంగారెడ్డి జిల్లా జారసంగంలో రోడ్డు ప్రమాదం. 1 మృతి, 3కి తీవ్ర గాయాలు. వేమలవాడలో ఘనంగా శ్రావణ సోమవారం వేడుకలు. కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్న సిబ్బంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.